హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు సింపుల్ హోమ్ మేడ్ మెహందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ అనేది ఆప్షనల్, ఎందుకంటే ఆల్రెడీ బ్రూ వేసుకున్నాము. అలా కావాలంటే టీ పౌడర్ వేసుకొని బ్రూని ఆప్షనల్గా తీసుకోండి. 2 వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మీకు టీ పౌడర్ వద్దంటే స్కిప్ చేసేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. బాగా పెట్టి కంఫర్ట్గా ఉండి లోపల ప్రమిద పెడితే నిలవడానికి సరిపో బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రమిద తీసుకొని దాన్ని రివర్స్ పొజిషన్లో ఆ బౌల్లో బోలించి పెట్టాలి. అప్పుడే మనం దానిపైన గిన్నె పెడితే నిలుస్తుంది అనమాట. ఈ ప్రమిద పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ చేసుకున్న మిక్చర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్, షుగర్, టీ పౌడర్, ఆ మిక్చర్ని తీసుకొచ్చి దీని చుట్టూ వేయాలన్నమాట. ఈ ప్రమిద పైన పడకుండా ఆ బౌల్లో అలాగే ప్రమిద చుట్టూ వేసుకోవాలి. ప్రమిద చుట్టూ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి, స్మాల్ బౌల్. ఆ ప్రమిద పైన నిలబెట్టాలి. అంటే పడిపోయేట్టు కాకుండా కొంచెం బాగా పెద్దదిగా ఉన్న బౌల్ తీసుకొని అప్పుడే దాంట్లోకి మనం ఆవిరి పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా కరెక్ట్గా దిగుతుంది. ఇప్పుడు ఇదన్నీ చేసేసి మొత్తం క్లోజ్ చేసి సిమ్లో పెట్టాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టాలి. నేను వెయిట్ పెట్టినాను, బట్ బయటికి గాలి వస్తుంది కాబట్టి చపాతీ పిండి కలిపి ఇప్పుడు వీట్ ఫ్లోర్ కదా కలిపి చుట్టూరు స్టిక్ చేసేస్తే ఆ ఆవిరి అనేది బయటికి రాకుండా లోపల వాటర్ లోపలే బాగా మిక్స్ అయిపోతుంది. మనం స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అనేది అలాగే వదిలేయాలి. అప్పుడే దాని లోపలికి ఆవిరి అనేది బాగా దిగుతుంది. చూడండి, నేను ఒక 10 మినిట్స్ తర్వాత తీసాను. చూడండి ఎంత బాగా వాటర్ మొత్తం ఆ బౌల్లోకి దిగిందో. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఒక బౌల్లోకి, సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కోన్ పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక ½ అన్ అవర్లో మనం మెహందీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ లిక్విడ్ రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్ అనమాట. కుంకుమ మెరూన్ అయినా తీసుకోవచ్చు, రెడ్ అయినా తీసుకోవచ్చు. కానీ రెడ్ వేయడం వల్ల కలర్ అనేది మంచిగా ఇంకా కొంచెం థిక్గా కనబడుతుంది. చూడండి, నేను లైవ్లో అయితే చూపిస్తున్నాను. ఈ మెహందీ చాలా ఎర్రగా అందంగా ఉంది చూడడానికి. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే కోన్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి.